హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10th క్లాస్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఫార్ములాస్ మొత్తం అన్ని నేర్చుకోబోతున్నాం. దాంతోపాటు వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకోబోతున్నాం. అయితే ఫార్ములాస్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిందల్లా ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఎల్ఎస్ఏ అని ఉంది. ఎల్ఎస్ఏ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా. అలాగే టిఎస్ఏ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. సో అదేంటో క్లారిటీగా తెలిసిందంటే మనం ఆ ఏరియాస్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ లాటరల్. టోటల్ అంటే మీ అందరికీ తెలుసు. టోటల్ అంటే ఏంటి? ఫుల్గా ఉండేదాన్ని టోటల్ అంటారు. ఈ మొత్తం ఏరియా, ఏరియా అంటే తెలుసు కదా, ఇక్కడ ఉండే ప్లేసు, ఇక్కడ ఉండే ఈ పక్కన ఉండే ప్లేసు మొత్తం అంతటిని కలిపేసి, ఫర్ సపోజ్ దీన్ని ఒక గుడ్డతో కప్పామనుకోండి, ఆ గుడ్డ ఎంతవరకు ఉండాలో అంతా దాని ఏరియా అని అంటాం. సో అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం కొలిస్తే దాన్ని ఏమంటారు? టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. అలాగే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటో మీరు చూడాలి. కింద ఉన్న క్యూబాయిడ్కి నేను లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. దాన్ని ఒకసారి చూద్దాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ పైది ఉండదు, ఈ కింద అదే ఉండదు, చుట్టూ పక్కన ఉన్నది కదా. నేను ఇప్పుడు ఎలా గీసాను? ఇటు సైడ్, ఎదర, వెనకాల, ఈ పక్క. సో చుట్టూ పక్కల ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఏమంటారు? లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. అలాగే కింద ఉన్న కోనుకి చూడండి, ఈ కింద ఉన్నది రాదు, ఈ చుట్టూ ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేస్తే, ఈ చుట్టూ ఉన్న ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఏమంటారంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఈ చిన్న కాన్సెప్ట్ ఐడియా వచ్చిందంటే మీకు మొత్తం మీరు ఈజీగా చేయగలుగుతారు. సో ఇప్పుడు ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు క్యూబాయిడ్ అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత మిగతాయి దేనికైతే సెపరేట్గా నేర్చుకుందాం. సో క్యూబ్ అంటే మీ అందరికీ తెలుసు. క్యూబ్లో స్క్వేర్ ఎలాగ ఉంటుందో అలాగే మనకి స్క్వేర్ ఇలా ఈ రకంగా ఉంటుంది. మనకి స్క్వేర్ అంటే తెలుసు. స్క్వేర్ అంటే ఏంటి? 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. 4 సైడ్ని దేంతో క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఏతో క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది స్క్వేర్లో 4 సైడ్స్ ఏ అన్ని సమానంగా ఉన్నాయి. అలాగే మనం ఎప్పుడైతే క్యూబ్ తీసుకున్నామో క్యూబ్ కూడా అన్ని ఫేస్లు సమానంగా ఉంటాయి. క్యూబ్ అనేది ఏంటది? 3D. 2D అంటే మనం పేపర్ మీద పట్టగలిగేది. 3D అంటే ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. 3D. అలాగే క్యూబాయిడ్ అంటే మనకి ఏం గుర్తు రావాలి? క్యూబాయిడ్ దేంతో చేస్తారో మనకి రెక్టాంగిల్ తెలుసు. రెక్టాంగిల్లో ఒక ఎల్ ఉంటుంది, ఒక బి ఉంటుంది. ఈ ఎదురు భుజాలు రెండు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అలాగే సైడ్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి. అయితే దీని నుంచి వచ్చింది ఏంటి? క్యూబాయిడ్. దీని నుంచి వచ్చింది ఏంటి? క్యూబాయిడ్. ఈ చిన్న కాన్సెప్ట్ గుర్తుంటే ఈ ఫార్ములాస్ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ సైడ్స్ అన్నీ ఈక్వల్ కదా. ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే చూడండి, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చెప్పానంటే చుట్టూ పక్కన ఉండేవని చెప్పాను. మరి క్యూబ్కి ఎన్ని పక్కలు ఉంటాయి? క్యూబ్ అంటే మీరు అందరూ క్యూబ్ సాల్వ్ చేస్తూ ఉంటారు కదా. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, మనకు కనిపించిన 2 సైడ్లు ఉంటాయి. ఈ పక్కన ఒకటి, ఈ వెనకాల ఉంటే పక్క ఒకటి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 4. ఆ 4 నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పక్కన. అయితే ఏరియాకి ఫార్ములా ఏంటి? నేను దేని నుంచి వచ్చిందని చెప్పానమ్మా? స్క్వేర్ నుంచి వచ్చిందని చెప్పాను. స్క్వేర్కి ఏరియా అండి ఏ స్క్వేర్. స్క్వేర్కి ఏరియా ఏ స్క్వేర్ అని మనకు తెలుసు. మరి ఇది స్క్వేరే కదా, ఇది కూడా స్క్వేరే కదా. దాని వెనకాల ఎన్ని స్క్వేర్లు ఉంటాయమ్మా? 2 స్క్వేర్లు ఉంటాయి. ఆ 2 స్క్వేర్లు, ఈ ముందు 2 స్క్వేర్లు కలిపితే టోటల్ ఎన్ని? 4. సైడ్స్ కాబట్టి 4 అవుతాయమ్మా. కాబట్టి 4 ఏరియాస్ కలిపితే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత అయింది? 4a స్క్వేర్లు కలిపితే ఎన్ని అయింది? 4a స్క్వేర్. అర్థమైందా? 4a స్క్వేర్లు కలిపితే 4a స్క్వేర్ అవుతుంది. ఇదే విధంగా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ పైన ఉన్నది కావాలి, కింద ఉన్నది కావాలి. పక్కన ఉన్న వాటితో పాటు ఏమి ఉండాలంటే పైన ఉన్నది కింద ఉన్నది ఉండాలి. పక్కన ఉన్న ఎన్ని వచ్చినాయమ్మా? 1 2, వెనకాల ఉన్న 2 4 వచ్చినాయి. మరి పైన ఉన్నాయండి 1 2, మొత్తం కలిపితే 4 + 2 = ఎంతమ్మా? 6 అవుతుంది. 4 + 2 6 అని ఈజీగా చెప్పారు. అయితే 4 + 2 6కి మనకి కావాల్సింది ఏంటి? 4 + 2 టోటల్ 6 స్క్వేర్స్ ఉన్నాయి. ఒక్కో స్క్వేర్ ఏరియా ఎంతమ్మా? ఒక్కో స్క్వేర్ ఏరియా అంతా ఏ స్క్వేర్. మనకి ఎలా తెలుసు కదా, స్క్వేర్ ఏరియా ఏ స్క్వేర్ అని తెలిస్తే మొత్తం టోటల్ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 6a స్క్వేర్స్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ తర్వాత ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ అంటే 3 డైమెన్షన్లని మనం మల్టిప్లై చేయాలి. ఇది 3D కదా. 3D అంటే ఏంటి? మనకి టచ్ చేయగలిగే వాటిని 3D అంటారు. పొడవు, లెంత్, బ్రెడ్త్, హైట్ ఉంటే దాన్ని ఏమంటారు? 3D అంటారు. సో వాల్యూమ్కి జనరల్గా ఎక్కడైనా వాల్యూమ్ ఇస్తే మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి? ఈ కాన్సెప్ట్ గుర్తు చేసుకుంటే ఫార్ములా లేకపోయినా మీరు సాల్వ్ చేసేయచ్చు. బ్రెడ్త్,
హైట్ 3 ఉంటాయి. అయితే మరి ఇప్పుడైతే మనకి దేనికోసం మనం తీసుకునేది ఏంటమ్మా? క్యూబ్. మరి క్యూబ్కి లెంత్ ఎంత ఉంటుందమ్మా? ఏ. క్యూబ్కి లెంత్ ఎంత ఉంటుంది? లెంత్ అంటే ఏం కాదమ్మా, పొడుగు. మరి బ్రెడ్త్ అంటే ఏంటి? వెడల్పు. అడ్డంగా ఉంటుంది చూడండి, దాన్ని బ్రెడ్త్ అంటారు. బ్రెడ్త్ ఎంత ఉంటుంది? అది కూడా ఏనే. ఎందుకు ఏ అంటున్నాను? క్యూబ్ అంటే అన్ని సైడ్స్ సమానమా కాదా? మనం క్యూబ్ సాల్వ్ చేస్తూ ఉంటాం. క్యూబ్లో అన్ని కలర్స్ ఒకేలా వచ్చేలా పెడతా ఉంటాం. ఆ క్యూబ్ ఏ వైపు నుంచి చూసినా ఒకే హైట్ ఉంటుందా? లెంత్, బ్రెడ్త్. మరి హైట్ ఎంతమ్మా? క్యూబ్ హైట్ కూడా ఏ. హైట్ కూడా ఏగానే ఉంటుంది. మరి ఇక్కడ వాల్యూమ్కి ఫార్ములా ఏంటంటే క్యూబాయిడ్కి అయితే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. మీకు అర్థమవుతుందా? క్యూబాయిడ్ అంటే చూసారా ఇక్కడ ఎక్కడ ఉంది? ఈ పక్కన ఉంది. ఇది క్యూబాయిడ్ అంటారు. దీంట్లో లెంత్ వేరుగా ఉంటుంది, బ్రెడ్త్ వేరుగా ఉంటుంది, హైట్ వేరుగా ఉంటుంది. మరి అన్నీ సేమ్గా ఉన్న క్యూబ్కి అయితే ఏమవుతుందో చెప్పండి, గెస్ చేయండి. ఏ ఇంటూ ఏ 3 ఏళ్ళు మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుందమ్మా? ఏ క్యూబ్. సో ఇక్కడ దాకా మీకు ఈజీగా గుర్తుంది అనుకుంటున్నాను. ఫస్ట్ మీకు గుర్తుండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ స్క్వేర్. ఏరియా ఏమని గుర్తుండాలి? ఏ స్క్వేర్. 4 సైడ్స్ కాబట్టి 4 ఏ స్క్వేర్. తర్వాత 6 సైడ్స్ కాబట్టి 6 ఏ స్క్వేర్. వాల్యూమ్ ఎంత అవుతుందమ్మా? ఏ క్యూబ్ అవుతుంది. తర్వాత ఇక్కడ డయాగోనల్కి వచ్చేటప్పటికి మీరు ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నేర్చుకుంటున్నారు కదా. డయాగోనల్ అంటే ఎలా ఉంటుంది నేను ఒకసారి మీకు గీసి చూపిస్తున్నాను. ఏదైనా 2 కార్నర్స్, ఇక్కడున్న స్క్వేర్లో ఇక్కడున్న క్యూబ్లో ఏదైనా 2 కార్నర్స్ ఉంటాయి కదా, వాటి మధ్య నుంచి గీసే దాన్ని ఏమంటారంటే డయాగోనల్ అంటారు. ఇక్కడ చూడండి, ఒక చివరి కార్నర్ తీసుకున్నానమ్మా. ఆ చివరి కార్నర్ నుంచి ఈ చివరి కార్నర్ దగ్గరికి క్రాస్. 3D కదా. 2D అయితే ఎలా ఉండేది ఇక్కడ చూడండి. 2D అయితే ఎలా గీస్తాం. అదే 3D అయితే ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి టచ్ అవుతుంది. దీన్ని డయాగోనల్ అంటారు. దీంట్లో ఏముంటుంది చూడండి, √3 ఇంటూ ఏ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, మిగతా అన్ని కూడా ఈజీగానే ఉంటుంది. తర్వాత సేమ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ దగ్గరికి వచ్చాం. మరి క్యూబాయిడ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చెప్పానంటే మీకు పక్కన ఉండే ఏరియాస్ అని చెప్పాను. పక్కన ఉండే సర్ఫేసెస్ అన్నీ వస్తాయి. అలాగే క్యూబ్కి ఎన్ని పక్క సర్ఫేసెస్ ఉంటాయి ఒకసారి గెస్ చేయండి. మొత్తం 4 సైడ్స్ ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు ఆ 4 సైడ్స్ చూద్దాం. మనకి జనరల్గా క్యూబ్ అంటే ఏం గుర్తు రావాలమ్మా? క్యూబాయిడ్ అంటేనే స్క్వేర్ గుర్తు రావాలా, రెక్టాంగిల్ గుర్తు రావాలా? రెక్టాంగిల్ గుర్తు రావాలి. క్యూబాయిడ్ అంటే రెక్టాంగిల్ గుర్తు రావాలి. సరే, ఇప్పుడు రెక్టాంగిల్ ఒకటి చూద్దాం. ఈ రెక్టాంగిల్ తీసుకుంటేనే రెక్టాంగిల్ ఏరియా ఎంతమ్మా? పెరిమీటర్ అయితే ఏమవుతుంది? వెరీ గుడ్, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది. అలాగే ఏరియా ఎంత అవుతుంది? ఎల్ ఇంటూ బి. మీకు తెలియాల్సింది ఏంటంటే దీన్ని ఏమంటారమ్మా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నదాన్ని లెంత్ అంటారు. ఇక్కడ ఈ అడ్డంగా ఉన్నదాన్ని ఏమంటారు? బ్రెడ్త్ అంటారు. సో ఎల్ ఇంటూ బి. అదే మనకి క్యూబాయిడ్కి అయితే ఏమొస్తుంది? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఎందుకంటే దానికి హైట్ కూడా ఉంటుంది కాబట్టి. ఏమీ లేదనుకో, ఈ నేల మీద ఏముందో అదే రెక్టాంగిల్. దాని నుంచి పైకి ఉన్నదాన్ని ఏమంటారు? క్యూబాయిడ్. అది. ఇప్పుడు దీని నుంచి ఈ ఫార్ములా ఎలా వచ్చిందో కనిపెడితే మీకు ఈజీగా గుర్తుంటుంది. మీకు తెలియాల్సింది ఏంటమ్మా? లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? 4 ఈ సైడ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సైడ్స్ అంటే ఏముంటాయో చూడండి. మనకి నార్మల్గా ఈ పైన నార్మల్గా అయితే మనకి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేస్తాం, అంతేనా కాదా? ఇక్కడ దానికి యాడ్ అయ్యేది ఏంటంటే ఇంటూ హెచ్ యాడ్ అవుతుంది. ఇంటూ హెచ్. సో దాన్ని ఏమని చదువుతాం? 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. అది గుర్తుండి ఇది గుర్తుంటుంది కదా, ఖచ్చితంగా అది గుర్తుండి ఇది గుర్తుంటుంది. కాబట్టి లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4a స్క్వేర్, టోటల్ సర్ఫేస్ అంటే 6a స్క్వేర్, వాల్యూమ్ అంటే ఏ క్యూబ్, డయాగోనల్ అంటే √3a. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం యాడ్ చేసుకోవాలమ్మా? 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. హెచ్ యాడ్ చేసుకుంటాం. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం యాడ్ చేసుకోవాలి? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా కంటే ఎక్కువ తక్కువ? ఎక్కువ. టోటల్ అంటే పూర్తిగా ఉంటుంది కదా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమొస్తుంది? పక్కన ఉన్న 4 వస్తాయి. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం వస్తుంది. మరి మొత్తం రావాలంటే పెద్దది వేసుకోవాలి, చిన్నది వేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, 2 ఇంటూ ఎల్ తర్వాత ఏమొస్తుంది? బి. తర్వాత మళ్ళీ బి వేసుకోవాలి. బి తర్వాత ఏమొస్తుంది? హెచ్. తర్వాత హెచ్ తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ మొదటి నుంచి ఎల్ వస్తుంది. అంతే, సింపుల్ ఫార్ములా. ఎల్ హెచ్ వేసుకున్న పర్లేదు, హెచ్ఎల్ వేసుకున్న పర్లేదు. ఇది అర్థమైంది కదమ్మా? ఫస్ట్ది అయితే లాటరల్ సర్ఫేస్ చిన్నది వస్తుంది, 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. సెకండ్ది అయితే టోటల్ సర్ఫేస్ ఏమొస్తుంది? 2 ఇంటూ ఎల్బి బిహెచ్ హెచ్ఎల్. హెచ్ఎల్ వేసుకుని ఎల్ హెచ్ వేసుకున్న పర్లేదు. మీకు వాల్యూమ్ ఇందాక చెప్పాను, ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఆల్రెడీ చెప్పాను కదా. వాల్యూమ్ అంటే ఖచ్చితంగా మల్టిప్లికేషన్ వస్తుంది. ఎన్ని డైమెన్షన్స్? 3 డైమెన్షన్స్. ఒకటి పొడుగు, ఒకటి వెడల్పు, ఒకటేమో హైట్. తర్వాత డయాగోనల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. డయాగోనల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు బ్లూ కలర్లో వస్తుంది చూడండి, ఇలా ఉంటుంది డయాగోనల్. ఆ కార్నర్ నుంచి
ఈ కార్నర్ కలిపేదాన్ని ఏమంటారు? కలిపే లైన్ డయాగోనల్. రూట్ ఏం అవసరం లేదు, సింపుల్గా రూట్ వేసుకుంటాం. ఎల్ తెలిసి ఎల్ తర్వాత ఏమొస్తుంది? బి తర్వాత ఏమొస్తుంది? అన్నిటికీ స్క్వేర్ పెడితే డయాగోనల్. సో ఇక్కడతో ఇవి రెండు సిమిలర్గా ఉంటాయి, ఇవి రెండు ఒకలా చదువుకోండి. ఇది ఫస్ట్ సెట్ కంప్లీటెడ్. దాని తర్వాత నేను డైరెక్ట్గా కోన్ దగ్గరికి వెళ్ళట్లేదు. కోన్, సిలిండర్, స్పియర్, హెమిస్పియర్, ఇవి 3 ఇవి 4 మీరు ఒకేసారి నేర్చుకోబోతున్నారు. ఇవి 4 ఒకేసారి నేర్చుకున్నారంటే ఈజీగా గుర్తుండదు. సో ఇవి మీకు గుర్తుండాలంటే మీకు ఏం గుర్తుండాలి? సర్కిల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు దాకా మనం ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సర్కిల్ నేర్చుకోవాలి. సర్కిల్కి ఏరియా పెరిమీటర్ ఫార్ములా ఏంటి? సర్కిల్ పెరిమీటర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ దేనికి ఫార్ములా అంటే ఏరియాకి ఫార్ములా అవుతుంది. సర్కిల్ తీసుకుందాం, దానికి ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ ఏరియా. అదే పెరిమీటర్ ఏమవుతుంది? 2πr. సో ఇక్కడ విషయం ఏంటంటే దీంట్లో ఉన్న సర్కిల్ని గమనించండి. ఎక్కడ ఉందమ్మా సర్కిల్? బాటంలో ఉన్న సర్కిల్. వెరీ గుడ్. దాని తర్వాత ఇక్కడ ఉన్న వాటిలో సర్కిల్స్ ఏమున్నాయి గమనించండి. దీంట్లో సర్కిల్ ఉందా? దీంట్లో సర్కిల్ ఉందా? పైన సర్కిల్. తర్వాత ఎక్కడ ఉంది? కింద సర్కిల్. తర్వాత హెమిస్ఫియర్లో ఏం గమనించారమ్మా? ఎక్కడో సర్కిల్ ఉంది. తర్వాత టోటల్ అంతా సర్కిల్లో ఉన్నది. సో ఇక్కడ ఉన్న ఫార్ములాస్ ఒకసారి గమనించండి. నేను కర్సర్ పెట్టిన చోట నేను రాసిన ఫార్ములా చూడండి. 2πr πr స్క్వేర్. ఇక్కడ చూడండి πr ఉందా? πr స్క్వేర్. అలాగే πr స్క్వేర్, πr క్యూబ్. అన్నిటిలోని πr ఉంది. సో దీన్ని బట్టి మీరు ఏం నేర్చుకోవచ్చు? ఆ షేప్ మెయిన్, ఆ 3D షేప్కి 2D షేప్ ఏంటనేది నేర్చుకున్నారంటే మొత్తం ఐడియా వచ్చేస్తుంది మీకు. కాబట్టి ఇప్పుడు 3D షేప్కి 2D షేప్ ఏంటో చూద్దాం. జనరల్గా నేను ఏం చెప్పానంటే మీకు 2 సర్ఫేస్ ఏరియాలు ఉంటాయి. ఒకటి టోటల్ సర్ఫేస్ ఏరియా. వీటి వరకు టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా. మరి దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందో చూద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమంటారమ్మా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఎందుకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నారో చూడండి. ఇక్కడ ఏముందమ్మా? వంపు ఉందా? వంపు ఉంటే దాన్ని ఏమంటారు? కరువు అంటారు. కాబట్టి కరువుతో ఉన్నదాన్ని ఏమంటారు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఆ తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి. మనకి జనరల్గానే టోటల్ సర్ఫేస్ ఏరియా పక్కన పెడదాం, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా దాని ఇదేంటో చూద్దాం. డ్రాయింగ్ ఎలా ఉంది అంతే కదా? కిందకి వేస్తున్నాను మళ్ళీ. ఒకసారి చూడండి డ్రాయింగ్. దీంట్లోని మనకి πr, ఎందుకంటే కొంచెం ఎలా ఉంది? అది సర్కిల్ లాగా ఉన్నది. దాంతోపాటు మనకి ఏం కావాలి? πrతో పాటు హెచ్ ఏముంది? హెచ్ అంటే ఏంటి? బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కింద నుంచి ఈ పైన ఉన్న చూడండి, ఇక్కడ వరకు ఒక లైన్ గీసామనుకోండి, అదేమవుతుంది? హైట్. కోన్కి ఏం చూడాలి? హైట్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు ఈ πrని దేంతో మల్టిప్లై చేయాలి? హెచ్తో మల్టిప్లై చేయాలి. ఐడియా ఉంటుంది కదా మీకు? అది. తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా. రెండోసారి పాయింట్ అవుట్ చేసింది ఏంటమ్మా? టోటల్. మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకునేటప్పుడు టోటల్ పెద్దది ఉంటుందా, లాటరల్ పెద్దది ఉంటుందా? టోటల్ పెద్దగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ πrl ఉంది కదమ్మా, ఏంటది? πrl. πrl అంటే ఎలా చూడండి, నేను గీస్తున్నది వాల్ కనిపిస్తుందా మీకు? అది ఎల్ అవుతుంది. ఏమవుతుంది? అది ఎల్ అవుతుంది. ఇక్కడ ఉన్న πrని దేంతో మల్టిప్లై చేశాడు? ఈ వాల్ ఉంది కదా, ఆ ఎల్తో మల్టిప్లై చేస్తే ఏం సర్ఫేస్ ఏరియా వస్తుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అదే πrని మనకి πrl వచ్చింది కదా, మనకి దాని కింద ఒక ఏరియా ఉన్నది చూడండి. అది ఏంటమ్మా? అది కింద నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అది సర్కిల్. సో పక్కది వచ్చేసింది. పక్కది ఎంతమ్మా? πrl. మరి ఆ πrlకి మనం ఎంత కలపాలి? కింద ఉన్న సర్కిల్ కలపాలి. సర్కిల్కి ఏరియా ఫార్ములా చెప్పండి. πr స్క్వేర్. πrl ఒకటి, πr స్క్వేర్ ఒకటి. కామన్ తీయడం వచ్చి అందరికీ పై తర్వాత πr కామన్ తీయండి. πr కామన్ తీస్తే ఏముంటుంది? లోపల ఎల్ ఒకటి, ఇక్కడ ఒకటి ఏముంటుంది? 2 ఆర్ల నుంచి ఒక ఆర్ తీస్తే ఏమవుతుంది? ఆర్ వస్తుంది. కాబట్టి πr ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. ఎలా రాసిన ఒకటే. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అందరికీ అర్థమైంది, ఏమీ లేదు. ఫస్ట్ πr వేసుకుంటాం, ఎందుకంటే సర్కిల్లో ఉంది కాబట్టి. తర్వాత ఏం వేసుకుంటాం? ఎల్ వేసుకుంటాం. దాన్ని లాటరల్ సర్ఫేస్ రావాలంటే ఏం చేయాలి? πr వేసుకుని ఎల్ ప్లస్ దానికి ఏం కలపాలి? ఆర్ కలపాలి. అర్థమైందిగా? ఇప్పుడు వాల్యూమ్ అంటే మీ అందరికీ తెలుసు ఏంటి? 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది 3 డైమెన్షన్స్ ఉంటాయి. మరి కోన్ వాల్యూమ్లో ఏముంటాయో చూద్దాం. కోన్ వాల్యూమ్లో 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి కింద ఉన్న సర్కిల్ ఏమవుతుందమ్మా చెప్పండి? సర్కిల్ ఏరియా ఎంత అవుతుంది? πr స్క్వేర్. వెరీ గుడ్. πr స్క్వేర్ అవుతుంది. మరి πr స్క్వేర్లో 2 డైమెన్షన్స్ వచ్చినాయి. 2 ఆర్లు ఉన్నాయి కదా, మరి 3వ డైమెన్షన్ ఏంటి? ఎత్తు, హైట్ కావాలి. πr స్క్వేర్ హెచ్ పెట్టుకున్నాం. మరి πr స్క్వేర్ హెచ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడే చెప్పేస్తున్నాను.
పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే ఏమవుతుంది? సిలిండర్ అవుతుంది. సిలిండర్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఏ సిలిండర్? గ్యాస్ సిలిండర్. పై ఆర్ స్క్వేర్ కూడా దీంట్లో ఏముంది? సర్కిల్ ఉంది. సర్కిల్ ఉందంటే ఏమొస్తుంది? ఖచ్చితంగా పై ఆర్ వస్తుంది. అలాగే ఒకసారి వెనక్కి వెళ్దాం. ఇప్పుడు ఇదేమో పై ఆర్ స్క్వేర్ అయినప్పుడు కొంచెమున్న ఇది కూడా, కొంచెమున్న కోన్ కూడా పై ఆర్ స్క్వేర్ అవుతుందా? ఖచ్చితంగా కాదు కదా. ఈ సిలిండర్లో కోన్ ఎన్నో వంతు ఉంటుంది? 3వ వంతు ఉంటుంది, 1/3 ఉంటుంది. కాబట్టి 1/3తో భాగించండి సరిపోతుంది, డివైడ్ చేయండి. 1/3 పై ఆర్ స్క్వేర్. సో ఇది అర్థమైంది. తర్వాత టోటల్ సర్ఫేస్ కూడా అర్థమైంది. దానికి మీరు ఇక్కడ పెట్టినట్టు 2 మల్టిప్లై చేసి రాసిన ఆన్సర్ వస్తుంది ఖచ్చితంగా. తర్వాత వాల్యూమ్ 1/3 ఉంటుంది. ఇప్పుడు దీంతో పాటు మనం ఇంకో 2 ఒకేసారి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏంటది? సిలిండర్. సిలిండర్ చాలా ఈజీగా ఉంటుంది, చెప్తున్నాను చూడండి. ఈ యొక్క సర్కిల్కి మనం ఏం కనిపెట్టాం? పెరిమీటర్. ఏంటి? పెరిమీటర్. పెరిమీటర్ ఎంత ఉంటుందమ్మా? వెరీ గుడ్, 2πr. దానికి ఒకే ఒక డైమెన్షన్ యాడ్ అవుతుంది. ఏం యాడ్ అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏముందమ్మా? హైట్. మరి ఆ హైట్ని ఎలా ఇండికేట్ చేస్తాం? హెచ్ తోటి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసింది మనకి. ఓకేనా? ఇక్కడ ఉన్నదాన్ని 2πr తీసుకున్నాం, దాన్ని దేంతో మల్టిప్లై చేస్తాం? హెచ్తో మల్టిప్లై చేస్తాం, మొత్తం హైట్ వచ్చేసింది. ఓకే కదా. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా 2 కలుస్తాయి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటో చూడండి. ఈ 2πr హెచ్కి ఏం కలపాలమ్మా మనం? 2πr హెచ్ అంటే ఈ పక్కన ఉన్నది, దానికి టోటల్ అంటే ఏమవుతుంది? పైన ఒకటి కింద ఒకటి. పైన కింద ఏమున్నాయి చెప్పండి? 2 సర్కిల్స్ ఉన్నాయి. సర్కిల్ ఏరియా ఎంత? పై ఆర్ స్క్వేర్. మరి ఎన్ని పై ఆర్ స్క్వేర్లు? పైన పై ఆర్ స్క్వేర్, కింద పై ఆర్ స్క్వేర్. ఎన్ని పై ఆర్ స్క్వేర్లు? 2πr స్క్వేర్. మీరు ఇలా రాసినా మార్కులు వేస్తాడు, ఇలా రాసినా క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. లేదు నాకు ఇలాగే కావాలంటే ఏం కాదు, 2πr కామన్ తీయండి. ఇక్కడ హెచ్ ఉంటుంది, ఇక్కడ 2 ఆర్లు ఉన్నాయి కదా, ఒక ఆర్ లోపల ఉంటుంది. 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్. క్లియర్ కదా అందరికి? 2πr హెచ్ ఎలా వస్తుందో తెలిసింది. తర్వాత దాన్ని 2πr హెచ్ ఏమో ఈ పక్కన ఉన్నది మొత్తం అంతా, పైన కింద ఉన్నాయి కలిపేస్తే ఏమవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు వాల్యూమ్కి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయని చెప్పాను? 3 డైమెన్షన్స్. 3 ఏంటి? ఇక్కడ 2 ఆర్లు ఉన్నాయి, ఇంకోటి ఏమో హెచ్. పై ఆర్ స్క్వేర్ అంటే ఏంటమ్మా? సర్కిల్ యొక్క ఏరియా. దానికి ఏం యాడ్ చేసుకోవాలి? హైట్ యాడ్ చేసుకోవాలి. హైట్ యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది? సిలిండర్. ఓకేనా? తర్వాత ఇవి 2 కలిపి నేర్చుకోవాలి మళ్ళీ. ఫస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ కోన్ నేర్చుకున్నాం. ఈ కోన్తో పాటుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సిలిండర్. వాటితో పాటు స్పియర్, హెమిస్పియర్ నేర్చుకోవాలి. ఈ 2 పక్క పక్కన నేర్చుకోవాలి మళ్ళీ, ఎస్పెషల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు ఈ 2 చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటిలోని మనకి సర్కిల్, మీకు ఏరియా తెలిసింది కదా, సర్కిల్ ఏరియా ఎంతమ్మా? పై ఆర్ స్క్వేర్. ఈ సర్కిల్ నుంచి వచ్చిందే ఏంటది? సర్కిల్ నుంచి వచ్చిందే మనకి స్పియర్ వచ్చింది. ఇప్పుడు సర్కిల్ ఏరియా ఎంత అవుతుంది? పై ఆర్ స్క్వేర్. మరి ఆ పై ఆర్ స్క్వేర్ని 4 పెట్టి మల్టిప్లై చేస్తుంటే ఏమొస్తుంది? 4πr స్క్వేర్. మనకి ఏ వాల్యూ వస్తుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏమొస్తుంది? స్పియర్ వస్తుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఇప్పుడు 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆర్ ఇంటూ హెచ్ అన్న 2 డైమెన్షన్స్. అలాగే ఇక్కడ 2 ఆర్లు ఉన్నాయి కదా, పై అంటారా? పై అంటే కాన్స్టెంట్. 2 ఆర్లు ఉన్నాయి ఇక్కడ, 4πr స్క్వేర్. ఇప్పుడు పక్క పక్కన నేర్చుకోమని నేను ఎందుకు చెప్పాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది. పక్కన ఇది చూడండి, 2πr స్క్వేర్. ఎందుకు వచ్చింది రా? ఇది 4 ఉంది, ఇది 2 ఎందుకు ఉందమ్మా? దీంట్లో ఇది సగం కాబట్టి 4లో సగం చేస్తే ఎంత అవుతుందమ్మా? 2πr స్క్వేర్. అలాగే వాల్యూమ్ దగ్గరికి రండి. వాల్యూమ్ దగ్గరికి వచ్చినప్పటికీ 4/3πr క్యూబ్. మీకు ఏం అవసరం లేదు, ఇక్కడ చిన్న విషయం చెప్తున్నాను. ఏరియా ఎంత అవుతుందమ్మా? పై ఆర్ స్క్వేర్. దాన్ని ఎంతతో మల్టిప్లై చేశాడు? ఇంకొక ఆర్తో మల్టిప్లై చేశాడు. అప్పుడు ఎంత అవుతుంది? పై ఆర్ క్యూబ్. కానీ మనం ఎప్పుడైతే ఒక బంతిని తీసుకుంటామో, బంతిని ఒక స్క్వేర్లో పెట్టినప్పుడు చిన్న చిన్న ముక్కలు మిస్ అయిపోతూ ఉంటాయి. మీకు అర్థమైందా? ఆ మిస్ అయిన పార్ట్ 4/3, కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, అలాగేని అనుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి 4/3πr క్యూబ్. గుర్తుంటుంది కదా. దీనికి పైన 4 ఉంటుంది, కింద 4 ఉంటుంది. మళ్ళా ఇక్కడ చూడండి, దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఉండదు. ఎందుకంటే టోటల్ సర్ఫేస్ అన్న కర్వ్డ్ సర్ఫేస్ అన్న ఒకటే, ఎందుకంటే అది బంతి, బాల్. తర్వాత కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చూడండి, 2πr స్క్వేర్ ఇప్పుడే నేర్చుకున్నాం. తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా దీనికి ఉంటుంది. ఎందుకో గమనించండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అమ్మా? ఇక్కడ ఇదంతానే ఎంత? 2πr స్క్వేర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr స్క్వేర్ ఆల్రెడీ నేర్చుకున్నాం. మరి ఈ కింద ఒక సర్కిల్ ఉంది కదా, ఉందా లేదా? 2πr స్క్వేర్కి ఎంత కలపాలి మనం? ఇంకో πr స్క్వేర్ కలపాలి. ఒకటే కలపాలి, ఎందుకంటే ఒక సర్కిల్ కలపాలి. కలిపితే ఎంత అవుతుంది? ఇటు 2πr స్క్వేర్, ఇటు πr స్క్వేర్, 2 కలిపితే ఎంత అవుతుంది? 3πr స్క్వేర్. టోటల్ 3πr స్క్వేర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి దాని టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా వచ్చింది. టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చినప్పుడు దానికి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మరి వాల్యూమ్ ఎంత ఫైండ్ అవుట్ చేసాం? ఫస్ట్ మనం పైన 4/3πr స్క్వేర్.
4/3 πr² వచ్చినప్పుడు మనకి నెక్స్ట్ చూడండి, దాన్ని సగం చేస్తే ఎంత అవుతుందమ్మా? 4ని సగం చేస్తే ఎంత అవుతుంది? 2/3 πr². సో ఇది వస్తుందా లేదా? ఖచ్చితంగా స్ఫియర్ వస్తే హెమిస్ఫియర్ వచ్చేస్తుంది. సో ఈ 4 ఒకసారి రివిజన్ చేసుకున్న తర్వాత మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 అలాగే గుర్తుంటాయి మీకు ఇవన్నీ. దీని తర్వాత కర్వ్డ్ అంటే πrl వస్తుంది, టోటల్ అంటే πrl ఇంటూ πr². తర్వాత వాల్యూమ్ అంటే 1/3 πr². దీన్ని సిలిండర్ని పక్కన పెట్టి నేర్చుకోవాలి. తర్వాత πr²h. దాని తర్వాత ఇక్కడ చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఎంతమ్మా? 2πrh. దాని తర్వాత టోటల్ సర్ఫేస్ అంటే ఏం యాడ్ అవుతుంది దానికి? 2πrhకి 2πr² యాడ్ అవుతుంది. దాని తర్వాత వాల్యూమ్ అంటే πr²h. స్పియర్ ఆల్రెడీ ఇప్పుడే నేర్చుకున్నాం. తర్వాత లాస్ట్ 2 మిగిలే, ఇవి 2 వచ్చినాయంటే మీరు ఇందులో ఏ సమ్మైనా చేయగలుగుతారు. ప్రిజం అంటే మనం ఆల్రెడీ ఫిజిక్స్లో చాలాసార్లు చూసాం. సేమ్ దీనికి ఇంతకుముందు నేర్చుకున్నది ఇక్కడ బాగా యూజ్ అవుతుంది. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే చూడండి, ఇక్కడ ప్రిజం అంటే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అక్కడ బేస్ అనేది మనకి ఇచ్చాడు, అన్నింటికి సరిపోయే ఫార్ములా ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ప్రిజం లేటరల్ సర్ఫేస్ ఏరియా LSA. టోటల్ సర్ఫేస్ ఏరియా పెద్దదా, లేటరల్ సర్ఫేస్ ఏరియా పెద్దదా అంటే టోటలే పెద్దది. ఎందుకంటే టోటల్ అంటే చుట్టుపక్కల తీసుకుంటాం, లేటరల్ అంటే ఓన్లీ సైడ్సే తీసుకుంటాం. కాబట్టి లేటరల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటున్నప్పుడు మనకి ఏం కావాలమ్మా? బేస్కి ఏం తీసుకుంటాం? పెరిమీటర్ తీసుకుంటాం. బేస్కి పెరిమీటర్ తీసుకుంటాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నప్పుడు బేస్కి పెరిమీటర్ తీసుకున్నాం. ఇక్కడ ఎంత తీసుకున్నాం? బేస్ పెరిమీటర్ ఎంతమ్మా? A². ఎంత? A². మరి A² తీసుకుని దాన్ని ఎంతతో మల్టిప్లై చేసాం? 4 ఉన్నాయి కాబట్టి 4తో మల్టిప్లై చేసాం. అలాగే దాని తర్వాత చూడండి, ఇక్కడ హైట్తో మల్టిప్లై చేసాం. దేంతో మల్టిప్లై చేసాం? హైట్తో మల్టిప్లై చేయాలి. ప్రిజంకి ఏముంటుంది? లేటరల్ సర్ఫేస్ బేస్ హైట్ ఉంటుంది కాబట్టి బేస్ని హైట్తో చేస్తే ఏమొస్తుంది? లేటరల్ సర్ఫేస్ ఏరియా. అలాగే ఇక్కడ కూడా చూడండి, ప్రిజం పిరమిడ్ పక్కన పెట్టి నేర్చుకోండి. బేస్ని దేంతో మల్టిప్లై చేశాడు? స్లాంట్ హైట్. ప్రిజంకి ఏ హైట్ ఉంది? స్లాంట్ హైట్ అంటే వాలు. స్లాంట్ అంటే ఎలా ఉంటుందమ్మా? వాలు. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా నేర్చుకోండి. టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఎప్పుడు కూడా లేటరల్ సర్ఫేస్ ఏరియాకి ఏం కలిపి వస్తుంది? 2 బేస్ ఏరియా. ఆల్రెడీ ఇప్పుడు దాకా మనం ఇదే ప్యాటర్న్లో నేర్చుకున్నాం. తర్వాత కింద కూడా చూడండి, ప్రిజం పిరమిడ్ కూడా లేటరల్ సర్ఫేస్ ఏరియాకి ఏం కలిపాడు? బేస్ ఏరియా కలిపాడు, బేస్ ఏరియా. కాకపోతే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రిజంలో పిరమిడ్ ఇంచుమించు సగం ఉంటుంది, దాదాపు సగం ఉంటుంది అని అనుకోండి. అలాగనుకుంటే బేస్ ఇంటూ హైట్ ఫస్ట్ చూడండి, ప్రిజంకి అయితే బేస్ ఇంటూ హైట్ వచ్చింది కదా. కింద దానికి ఏమవుతుంది? బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ వచ్చింది, స్లాంట్ హైట్ వచ్చింది. ఏ హైట్ వచ్చింది? స్లాంట్ హైట్ వచ్చింది. కానీ బేస్ పెరిమీటర్కి ఎంతో మల్టిప్లై చేసాం, దాన్ని సగం చేసాం. ప్రిజం పెద్దదే, పిరమిడ్ చిన్నదే కాబట్టి మనం ఏం చేసాం? హాఫ్ చేసాం. ఆ తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా లేటరల్ సర్ఫేస్కి 2 బేస్ యాడ్ చేసాం. ఎంత యాడ్ చేసాం? 2 బేస్. కానీ ఇక్కడ ఇది చిన్నది కదమ్మా, చిన్నదని గుర్తుపెట్టుకోండి. చిన్నదైతే ఏమవుతుంది? 2 బేస్ యాడ్ చేస్తే ఇక్కడ 1 బేస్ యాడ్ చేసాం. తర్వాత ఇక్కడ వాల్యూమ్ కదా, ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయని చెప్పాను? వాల్యూమ్లో 3 డైమెన్షన్స్. బేస్ ఇంటూ హైట్. అలాగే 1/3 ఇంటూ బేస్ ఇంటూ హైట్. 1/3 అంటే ఎంత? 3వ వంతు. ఎందుకు వచ్చింది అలాగా? 3 డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి 1/3 ఉంది. 1/3 అన్నప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? వాల్యూమ్ ఆఫ్ ద కోన్ కూడా ఎంత ఉంటుందమ్మా? 1/3 ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఈ రెండింటిని పక్కన పెట్టి నేర్చుకోండి. తర్వాత సిలిండర్ని కోన్ని పక్కన పెట్టి నేర్చుకోండి. ప్రిజమ్ పిరమిడ్ పక్కన పెట్టి నేర్చుకోండి. ఖచ్చితంగా మర్చిపోకుండా వస్తుంది. అండ్ లాస్ట్ అండ్ సింపుల్, ఖచ్చితంగా దీని నుంచి 1 మార్క్ వస్తుంది. ఇది ఏ షేప్లో ఉన్నదని అడుగుతాడు. ఫిగర్ ఇస్తాడు, షేప్ ఏ షేప్లో ఉందని అడుగుతాడు. షార్ప్డ్ పెన్సిల్ అంటే షార్ప్ చేసిన పెన్సిల్. దాంట్లో ఏముందమ్మా? సిలిండర్ విత్ ఏ కోనెట్. సేమ్ ఇలాగే రాయాలి మీరు, విత్ ఏ కోనెట్ 1. సిలిండర్ ఉన్నది దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. తర్వాత చివరి ఏముంది? కోన్. వెరీ గుడ్. ఐస్ క్రీమ్ ఎలా ఉన్నది? ఐస్ క్రీమ్ షేప్ చూడండి, ఇప్పుడే నేర్చుకున్నాం మనం. కోన్, ఒక పక్కన కోన్ ఉంది, ఒక పక్కన హెమిస్ఫియర్. అంటే ఏంటి? హాఫ్ స్పియర్ అన్నమాట. ఇక్కడ అండ్ ఏ హెమిస్ఫియర్ అట్ అనదర్ ఎండ్. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ కోన్ అండ్ హెమిస్ఫియర్. అని రాస్తే 1 మార్క్ పడుతుంది. టెస్ట్ ట్యూబ్ ఎలా ఉంది చూడండి. సిలిండర్, ఒక పక్కన ఏముందమ్మా? సిలిండర్. ఈ చిన్న డిప్ ఉంది చూడండి ఇక్కడ, అదేమవుతుంది? హెమిస్ఫియర్. చిన్నదైనా గుర్తించాలి మీరు ఖచ్చితంగా. క్యాప్సిల్ ఎలా ఉంది చూడండి, మధ్యలో ఏముంది? సిలిండర్.
సిలిండర్. మరి ఈ పక్కన హెమిస్పియర్, రెండు హెమిస్పియర్స్ ఉన్నాయి. అండ్ తర్వాత రాకెట్ చూడండి, రాకెట్లో ఏముందమ్మా, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ కోన్ అండ్ సిలిండర్. కోన్ కింద ఉంది, పైనేమో కోన్ ఉంది, కిందేమో సిలిండర్. తర్వాత ట్యాంకర్ చూడండి, మధ్యలో స్పియర్ ఉంది, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్, మధ్యలో సిలిండర్ ఉంది, 2 హెమిస్పియర్స్, రెండు పక్కల హెమిస్పియర్స్ ఉన్నాయి. టాయ్ వాటర్ డ్రాప్, టాయ్ కానీ వాటర్ డ్రాప్ కానీ, కాంబినేషన్ ఆఫ్ కోన్ ఉంది, కిందేమో హెమిస్పియర్ ఉంది. బాక్స్ ఎలా ఉందో చెప్పొచ్చు మీరు. క్యూబ్ అంటే అన్ని సైడ్స్ సమానంగా ఉంటాయి, క్యూబాయిడ్ అంటే డిఫరెంట్గా ఉంటాయి. ఎల్ ఉంటుంది, బి ఉంటుంది, హెచ్ ఉంటుంది. తర్వాత పైన ఏముందమ్మా, హాఫ్ సిలిండర్. వెరీ గుడ్. ఇది కొంచెం కష్టం అవుతుంది, హాఫ్ సిలిండర్. దీనికి ఇంకో ముక్క యాడ్ చేస్తే ఫుల్ సిలిండర్ అయిపోతుంది. తర్వాత ఫన్నెల్ ఎలా ఉందో చూడండి, కాంబినేషన్ ఆఫ్ కోన్ అండ్ సిలిండర్. ఇది కోన్ అవుతుంది, కింద ఉన్నది సిలిండర్ అవుతుంది. వెరీ గుడ్. ఈ విధంగా నేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఫార్ములాస్ అండ్ ఆల్సో 1 మార్క్ కూడా